ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటప్పుడు ఒక చేతితో తాళి కట్టడు కదా, రెండు చేతితో తాళి కడతాడు కదా. ఈ చేయి కూడా అవసరమే కదా. ఎప్పుడే కానీ ఒకరిని తక్కువ చేయొద్దు. దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చిండు, రెండు చేతులతో పని చేసుకోవాలి మనం. పొగలు చూడ ఎలా వస్తున్నాయి. కుండ కదా, మట్టి కుండ. మనం దించుకున్న తర్వాత కూడా అట్లా వస్తుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే మట్టి కుండలో వెజిటేబుల్ బిర్యానీ కట్టెల మీద చేసుకుందాం మనం. ఓకేనా? దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దాం. 1 కేజీ బాస్మతి రైసు గంట నానబెట్టుకోవాలి. ఆలుగడ్డ, పుదీనా, బీన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, బఠానీ, ఇది కాలీఫ్లవర్, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఇలా సాజీరా పట్ట, ఇవన్నీ ఇవి కాజు, పెరుగు, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, నెయ్యి, ఉప్పు, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కట్టెల మీద అయితే ఇది మట్టి పాత్ర పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో మనం ఈ మట్టి పాత్ర కూడా వేడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం మనం. ఇప్పుడైతే మసాలా దినుసులన్నీ వేసేస్తున్నా. బగారా ఆకు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇవి మంచిగా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చివి, క్యారెటు, బటానా, బీన్స్, ఆలుగడ్డ, ఇప్పుడు టమాటా వేస్తున్నా, కాలీఫ్లవర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా, ఫ్రెండ్స్. ఇప్పుడు పెరుగు, మనం ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. 1 చెంచా ధనియాల పొడి, రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం అంతా పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత పెరుగు, 1/2 కప్ అంతా పెరుగు వేసేసుకుంటున్నా. మంచిగా నూనెలో 5 నిమిషాలు మాత్రం ఉడకాలి ఇది నూనెలో. పెరుగు కావాలంటే వేసుకోవచ్చు, నచ్చకపోతే వేసుకోకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? దీంతో నేను 1 చెంబు పోసిన అనమాట బియ్యం, అంటే కిలో అవుతాయి. దీంతో మనం 3 పావులు వేసుకోవాలి. దీంతో 3 చెంబులు. ఎసరు మరిగేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఎసరు మసులుతున్నప్పుడు మనం బియ్యం అనేది దాన్ని వేసేసుకుందాం. ఓకేనా? ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే ఉప్పు టెస్ట్ చేసుకుందాం. ఓకేనా? కొంచెం ఉప్పు పడుతుంది, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నా. తర్వాత ఎసరు మసలే ముందు నేను నెయ్యి వేయాలని చెప్పాను కదా. కొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకు అన్నం పొడి పొడిగా వస్తుంది. సరేనా?
ఫ్రెండ్స్ ఇప్పుడు ఎసరైతే మసులుతుంది. మనం ఇవి అయితే బియ్యం అయితే నీళ్ళు అయితే ఒడిపేసుకున్నా. ఇప్పుడు మనం అయితే ఇలా వేసేసుకుందాం ఎసర్లో. ఓకేనా? ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే మీరు కామెంటు పదే పదే పెడుతుండ్రు ఎవరో కానీ. ఏంటంటే నేను సెల్ఫీ పెట్టుకొని తీస్తున్నా నేను అని చెప్పిన. ఏమనంటే ఇది రైట్ హ్యాండ్తోనే తింటున్నా కానీ మీకు లెఫ్ట్ హ్యాండ్ కానీ నాకు కనిపిస్తుంది అని. సరే లెఫ్ట్ హ్యాండ్తో తింటే తప్పేముంది? ఒకవేళ ఈ రైట్ హ్యాండ్కి దెబ్బ కలుగుతుంది. లెఫ్ట్ హ్యాండ్తో తినాలి కదా. లెఫ్ట్ హ్యాండ్తో కలుపుకొని తినకుండా కూడా చెంచా కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ కదా, చెంచాతో తినాలన్నా కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ అది కరెక్ట్. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి చేసుకుంటప్పుడు ఒక చేతితో తాళి కట్టడు కదా, రెండు చేతితో తాళి కడతాడు కదా. ఈ చేయి కూడా అవసరమే కదా. ఎప్పుడే కానీ ఒకరి తక్కువ చేయొద్దు. దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చిడు, రెండు చేతులతో పని చేసుకోవాలి మనం. కానీ ఈ చెయ్యి ఆ చెయ్యి అట్లా తేడా చెప్పొద్దు అసలు మనం. కానీ మీరు అది తప్పుగా కామెంట్ పెడుతురు. నువ్వు ఈ చేతితో తింటారు, ఈ చేతితో తింటే తప్పేముందయ్యా? ఏముంది చెప్పు? ఈ చేతితో తినే వాళ్ళు ఎంతో మందులు. బయట దేశాలలో అయితే ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇదే చేతితో తింటారు, మనం తింటలేం కదా ఇక్కడైతే. నేను సెల్ఫీ పెట్టుకున్నా బాబు, సెల్ఫీ పెట్టుకొని తీస్తున్నా. నేను రైట్ హ్యాండ్తో తింటున్నా. ఇట్లా పెట్టుకున్నా కాబట్టి నాకు కొంగు ఇక్కడ ఉన్నది, ఇక్కడ కనిపిస్తుంది, కనిపిస్తలేదని కూడా చెప్తున్నా. ఓకేనా? అది కామెంట్ పెట్టిన వాళ్ళకి, అందరు కాదు. నాకు కామెంట్ ఎవరు పెడతారో వాళ్ళకు నీ అభిప్రాయం ఏముందో మళ్ళీ కామెంట్ పెట్టు. ఓకేనా బాబు? ఫ్రెండ్స్ ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది. కింద కొంచెం తామెలాగుంది, రెడీ అయిపోయింది. కానీ కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మనం ఇట్లా వదిలేద్దాం. నేను 5 నిమిషాలు, నిప్పులు ఉన్నాయి, మంట అయితే పెట్టొద్దు, నిప్పుల మీద పెట్టేస్తున్నట్లని. రైతా ఇప్పుడు బిర్యానీలోకి రెడీ చేసుకున్నా. ఇగో ఇలా ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నా బిర్యానీలోకి. ఓకేనా? ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దించేసి మనం పక్కన పెట్టుకుందాం. ఓకేనా? కొంచెం అంతా కొత్తిమీర పుదీనా చల్లుకుందాం దీని మీద. కొద్దిగంతా కొత్తిమీర వేసేసుకుంటున్నాం, కొంచెం పుదీనా. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసి దాన్ని మూత పెట్టిన. ఒక 5 నిమిషాలు అయినాక తీసి తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా? ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. చూడండి, మూత తీస్తే గుమ్మ గుమ్మలు ఆడుతుంది. పొగలు చూడ ఎలా వస్తున్నాయి. కుండ కదా, మట్టి కుండ. మనం దించుకున్న తర్వాత కూడా అట్లా వస్తుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం మనం. ఇప్పుడైతే ఇట్లయితే బిర్యానీ అయితే పెట్టుకున్నాం, వెజిటేబుల్ బిర్యానీ. కీర కట్ చేసి కీర కూడా పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం మనం. ఇందులో పెరుగైనా చేసుకోవచ్చు, మసాలా వంకాయ అయినా, ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. నేనైతే కర్రీ చేయలేదు, నేనైతే పెరుగు అయితే తయారు చేసి పెట్టుకున్నా. ఓకేనా? ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం. వేడి వేడిగా చాలా బాగుంది. కలర్ ఫుల్గా ఉంది, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, వేడి వేడిగా ఉంది కదా, చాలా బాగుంది. సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కర్రీస్ అయితే ఏదైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఎవరు ఎలా తినాలంటే అలా తినుకోవచ్చు.
నేనైతే పెరుగు చేసినని చెప్తున్నా. వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.